శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 12 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. గురువారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1:40 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1:40 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. గురువారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:40 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. మధ్యాహ్నం 1:40 తర్వాత పని మీద వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ధనపరంగా ఏదో ఒక విధంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ధూమ్రయోగం వల్ల ధన నష్టం సంభవించకుండా ఉండాలంటే మధ్యాహ్నం 1:40 తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. జీలకర్ర నములుతూ వెళితే ధూమ్రయోగం ఎలాంటి ధన నష్టాన్ని కలిగించదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో, శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. వ్యతిరేక ఫలితాలు ఉండవు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వాళ్ళు ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం ఉంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. కాబట్టి ఆ సమయంలో వ్యవసాయదారులు ఎవరైనా పైర్లకు పురుగు మందులు వేసుకోవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఫైర్ రిలేటెడ్ వర్కులు చేసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి, కోర్టు పరంగా కీలకమైన వ్యక్తుల్ని కలుసుకొని చర్చలు చేయడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్లతో మన వైపు న్యాయం ఉంటే గొడవపడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:40 వరకు జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. మధ్యాహ్నం 1:40 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:40 తర్వాత మూలా నక్షత్ర బలాన్ని బట్టి వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు మూలా నక్షత్రం ఉన్న సమయంలో ఎప్పుడైనా ఈరోజు అరటి, పనస లాంటి మొక్కలు నాటి నీళ్లు పోయండి. ఆ గ్రహదోష తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలకు కూడా మూలా మంచిది. శత్రువులను సమూలంగా నిర్మూలన చేసుకోవటానికి, లేదా శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్లతో గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి, తగాదాలు రాజీ కుదుర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం మంచిది. కోర్టు పరంగా సమస్త వ్యవహారాలకు మూలా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అనాథ ఆశ్రమాలకు వెళ్ళి సేవలు చేయటం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు మేషరాశి వాళ్ళు మంచి పుణ్యాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజభయం ఉంటుంది. అంటే పనిచేసే చోట అధికారుల భయం, బాస్ వల్ల భయాన్ని ఎదుర్కొంటారు. ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన వృషభ రాశి వాళ్ళు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు విషయంలో వృషభ రాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఒక విషయంలో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే వృధా కాలక్షేపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. వాటిని పక్కన పెట్టాలి. ప్రతి క్షణాన్ని కూడా మీరు జీవితంలో అభివృద్ధి అవ్వటానికే వినియోగించుకోవాలి. అనవసరమైన కాలక్షేపాలు పక్కన పెడితే మిథున రాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో, సమాజంలో అందరితో గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా పరిష్కరించే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం ఉంది. అగ్నికి సంబంధించిన వస్తువులు కానీ, వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. రాజభయం కూడా ఉంది. కాబట్టి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యి చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. చోర భయం, అగ్ని భయం, రాజభయం, ఈ మూడు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళు తొందరపాటు చర్యల వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏ పని తొందరపాటుతో చేయకండి. ఏ పని చేసినా సింహరాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి నిదానంగా చేస్తేనే పనుల్లో అనుకూలత ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ రంగంలోనైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వల్ల సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొన్ని బాధలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఈరోజు రుణ బాధల వల్ల కూడా కొన్ని చికాకులు ఉంటాయి. రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కొన్ని అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైన లాభాలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత వ్యాపారంలో కొంత లాభం అయితే ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. వ్యాపార రంగం చాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డ వాళ్లతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. నీచులతో, దుర్మార్గులతో గొడవలు పెట్టుకోవటం వల్ల సమస్యలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మకర రాశి వాళ్ళు ప్రధానంగా దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. దుర్మార్గులతో, నీచులతో గొడవలు పెట్టుకోకండి. మీ పని మీరు చూసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బందులు మకర రాశి వాళ్ళకు ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో ఇంట్లో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు ధనలాభం మాత్రం కొద్దిగా ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు కూడా ధనలాభంతో సమానంగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ధనపరంగా మాత్రం ఏదో ఒక విధంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. అలాగే బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని నియంత్రణలో ఉంచుకోండి. సరిగ్గా ఆలోచించి ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోండి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. ఓం కాలాగ్ని శమనాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తిపరంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. గురుహోరలో ప్రధానంగా ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మొండి బాకీలు చాలా కాలంగా విసిగిస్తున్నటువంటివి వసూలయ్యే యోగం గురుహోరలో చాలా ఎక్కువగా ఉంటుంది.
హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.